కడప జిల్లా ఒంటిమిట్టలో భారీ వర్షం కురుస్తోంది. కాసేపట్లో ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముడి కళ్యాణోత్సవం జరగనుంది. భారీ వర్షానికి తోడు ఈదురు గాలులకు ఆలయంలో వేసిన పందిళ్లు ఎగిరిపోయాయి. ప్రస్తుతం అక్కడ పరిస్థితిని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, చంద్రమోహన్ మా కెమెరాలు తడిచిపోతున్నాయి సార్. మేము తడిచిపోయినాం, మమ్మల్ని పూర్తిగా తడిపేసేసినారు వీళ్ళు. చంద్రమోహన్, మరి కాసేపట్లో కోదండరాముడి కళ్యాణం జరగబోతోన్న నేపథ్యంలో ఇప్పుడు భారీ వర్షం కురుస్తోంది. ప్రస్తుతం ఏంటి పరిస్థితి అక్కడ? కడప జిల్లా ఒంటిమిట్టలో భారీ వర్షం కురుస్తోన్న విజువల్స్ మనం చూస్తున్నాం. కాసేపట్లో ఒంటిమిట్ట రామాలయంలో కోదండరాముడి కళ్యాణోత్సవం జరగాలి. కానీ భారీ వర్షానికి తోడు ఈదురు గాలులకు ఆలయంలో వేసిన పందిళ్లు ఎగిరిపోతున్న విజువల్స్ మనం AP 24/7 స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్గా చూస్తున్నాం. ప్రస్తుతం అక్కడ ఉన్న పరిస్థితిని మా ప్రతినిధి చంద్రమోహన్ అందిస్తారు. చంద్రమోహన్, అది కడప జిల్లా ఒంటిమిట్టలో భారీగా వడగళ్ల వాన కురుస్తుంది. అలాగే కడప జిల్లా వ్యాప్తంగా కూడా భారీగా వడగళ్ల వాన కురుస్తుండడంతో ఒంటిమిట్ట శ్రీరామనవమి ఉత్సవాలకు తీవ్ర అంతరాయం కలిగింది. భక్తులంతా తీవ్ర అసౌకర్యంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా ముఖ్యమంత్రి RNB గెస్ట్ హౌస్ కు, కడప RNB గెస్ట్ హౌస్ కు కొద్దిసేపటి క్రితం చేరుకున్నారు. ఆ సమయంలోనే భారీగా వర్షం పడుతుండడంతో ఎక్కడి వారు అక్కడ రోడ్లపైన పరుగులు తీశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి వస్తున్న సందర్భంగా రోడ్లన్నీ పోలీసులు దిగ్బంధనం చేయడంతో ప్రజలంతా రోడ్లపైనే ఉండిపోయారు. ఈ నేపథ్యంలో వర్షం కురవడంతో వారంతా కూడా తీవ్రంగా తడిసిపోయి తీవ్రమైన ఇబ్బందులు పడాల్సి వస్తుంది. అలాగే ఒంటిమిట్ట కళ్యాణం జరిగే వేదిక వద్ద కూడా భారీగా వడగళ్ల వాన కురవడం, ఒంటిమిట్ట ప్రాంతం అంతా కూడా భారీగా వర్షం కురవడంతో అక్కడికి చేరుకున్న భక్తులు, ఉదయం నుంచి చేరుకున్న భక్తులంతా కూడా తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. అలాగే షామియానాలు కూడా గాలికి లేచిపోవడంతో కొంత తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. అయితే మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి ఒంటిమిట్ట కళ్యాణ వేదిక వద్దకు చేరుకోవడంతో పాటు ఒంటిమిట్ట ఆలయాన్ని సందర్శించాల్సి ఉంది. అయినా కూడా ఈ భారీ వడగళ్ల వానతో ముఖ్యమంత్రి కడప RNB గెస్ట్ హౌస్ లోనే ఇంకా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని చెప్పేసి ముఖ్యమంత్రి తన ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది. అక్కడ అధికారులకు కూడా భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడమని చెప్పి చెప్తున్నారు. అయితే వర్షము తీవ్రంగా కురుస్తుండడంతో అటు చలిగాలులతో పాటు ఈదురు గాలులు వీస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రధానంగా KE కృష్ణమూర్తి ఉప ముఖ్యమంత్రి సతీ సమేతంగా ఈ ఒంటిమిట్ట ఉత్సవాల్లో పాల్గొని అక్కడ జరిగే కళ్యాణంలో పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో వర్షం తీవ్రంగా కురుస్తుండడంతో కొంత అంతరాయం జరిగింది. అలాగే భక్తులంతా కూడా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. అయితే కొంతసేపటి తర్వాత అయినా కూడా తెరపై ఇచ్చి కొంత వర్షం ఆగిపోయే పరిస్థితి ఉంటుందనే ఆశాభావం అధికార వర్గాల్లోనూ, TTD అధికార వర్గాల్లోనూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వర్షం ఆగిపోయిన తర్వాత అయినా కూడా అక్కడ నీరు నిలవకుండా, అంటే కళ్యాణం జరిగే వేదిక సమీపంలో కానీ ఆ పరిసర ప్రాంతాల్లో కానీ నీరు నిలవకుండా ఉండేందుకు ప్రత్యేకమైన చర్యలు చేపట్టారు. దానికి సంబంధించిన తిరుమల తిరుపతి దేవస్థానం శానిటేషన్ సిబ్బంది, అలాగే రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించిన జిల్లా రెవెన్యూ యంత్రాంగానికి సంబంధించిన సిబ్బందిని కూడా పొందారు. జిల్లా కలెక్టర్ బాబురావు ఇక్కడ కడప కార్పొరేషన్ తో పాటు ఇతర శాఖలకు సంబంధించిన శానిటేషన్ అధికారులను కూడా అక్కడికి పంపించినట్టు తెలుస్తుంది. కడపలో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా సీఎం కాన్వాయ్కి కడప నుంచి ఒంటిమిట్ట చేరుకునేంత వరకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. అలాగే శాంతి భద్రతలకు సంబంధించిన పరిస్థితిని కూడా DIG ఘట్టమనేని శ్రీనివాస్ ఆయన ఆధ్వర్యంలో పర్యవేక్షిస్తున్నారు. అయితే కాన్వాయ్ వెళ్తున్న సందర్భంలో రోడ్ల మీద ట్రాఫిక్ జామ్ కావడంతో తీవ్రమైన ఇబ్బందులు పడిన నేపథ్యంలో వారి ఆగ్రహం, ప్రజలు కూడా పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఈ ఆగ్రహం వ్యక్తం చేయడంలో భాగంగా కొన్ని చోట్ల వాగ్వివాదాలకు కూడా భావించిన పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది. ప్రస్తుతం ఇప్పుడు ఇంకా వర్షం భారీగా కురుస్తుంది. మరి కొద్దిసేపట్లో ముఖ్యమంత్రి కడప RNB గెస్ట్ హౌస్ నుంచి ఒంటిమిట్టకు బయలుదేరుతున్నారని
చెబుతున్నా కూడా ఇక్కడ పోలీసుల వ్యవహార శైలి మటుకు కొంచెం వివాదాస్పదంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పోలీసులపై తెలుగుదేశం పార్టీ నాయకులు అలాగే కొంతమంది ప్రజలకు సంబంధించిన ప్రజాప్రతినిధులు కూడా ముఖ్యమంత్రి దృష్టికి ఈ విషయం తీసుకొచ్చారు. దీంతో సీఎం పోలీసుల పైన ఆగ్రహం వ్యక్తం చేశారు. నిన్న ఉదయం నుంచి కడప నగరంలో ఒక నిర్బంధ వాతావరణాన్ని సృష్టించారు పోలీసులు. సీఎం కాన్వాయ్ రిహార్సల్స్ పేరిట పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు అనే అభిప్రాయాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు వ్యక్తం చేశారు. దీంతో సీఎం వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి ప్రస్తుతం కడప ఆర్ఎండ్బిలో తను ఒంటిమిట్టకు చేరుకోవడానికి ఆయన తయారవుతున్నారు. ఈ నేపథ్యంలోనే మరికొద్ది సేపట్లో ఒంటిమిట్టకు చేరుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. చంద్రమోహన్ రాజు, ఒకవేళ వర్షం తగ్గకపోతే యాజ్ యూజువల్గా కళ్యాణం జరిగే అవకాశం ఉందా? అంటే భక్తులను అనుమతిస్తారా? వర్షం తగ్గితే తొందరగా వెళ్లి ఒంటిమిట్ట ప్రధాన ఆలయంలో వివిధ పూజా కార్యక్రమాల్లో ముఖ్యమంత్రి పాల్గొంటారు. అలాగే అక్కడి కళ్యాణ వేదిక వద్దకు వెళ్లి కూడా అక్కడ పూజా కార్యక్రమాలతో పాటు కళ్యాణానికి సంబంధించిన క్రతువులో ముఖ్యమంత్రి దంపతులతో పాటు కేఈ కృష్ణమూర్తి పాల్గొంటారు. కాకపోతే వర్షం కంటిన్యూగా కురుస్తూ ఉంటే ఏం చేయాలనే అంశం పైన కూడా స్థానిక అధికారులతో పాటు తిరుపతి దేవస్థానం అధికారులు కూడా ఒక వ్యూహాత్మకంగా వివరించే పరిస్థితి నెలకొంది. అక్కడ ప్రధానంగా ఇప్పటి వరకు చేసిన డెకరేషన్ అంతా కూడా చిరిపోకుండా గాలి వానలకు తీవ్రమైన ఈదురుగాలులు వీస్తుండడంతో ఆ గాలి వానలకు కూలిపోకుండా కొంత సపోర్టివ్ గా ఉండే స్తంభాలకు కొంచెం భద్రత కల్పిస్తున్నట్టు తెలుస్తుంది. కొంత ప్రాంగణంలో మాత్రమే మొత్తం దాదాపుగా 1,00,000 మంది నుంచి 1,20,000 మంది ఈ ఉత్సవంలో పాల్గొనున్నారు. ఇప్పటికే వివిధ ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు చేరుకున్నారు. అయితే వారందరూ కూడా నిలువెత్తున వారు నీటిలో తడిచిపోయి ఉండడం కనిపిస్తుంది. కొందరు చూస్తే చలికి ఈ ఈదురుగా వణుకుతుండడం కనిపిస్తుంది. ప్రధానంగా ఈ ఉత్సవం ఎలాగైనా సరే ఈ అనుకున్న ముహూర్తం లోపలే కళ్యాణాన్ని కంప్లీట్ చేసేయాలనే ఉద్దేశంతో తిరుపతి దేవస్థానం అధికారులతో పాటు స్థానిక అధికారులు ఉన్నారు. అయితే ప్రజలకు ఇబ్బందులు కలిగినా కూడా స్వామివారి కార్యక్రమం కాబట్టి వారు సర్దుకుంటారనే అభిప్రాయాన్ని కూడా అధికారులు వ్యక్తం చేస్తున్నారు. రైట్, థ్యాంక్ యూ చంద్రమోహన్ రాజు. మరింత సమాచారం కోసం మిమ్మల్ని మళ్ళీ కాంటాక్ట్ చేస్తాం. అది ఒంటిమిట్టలో ఉన్న పరిస్థితి. భారీ వర్షానికి తోడు వడగండ్ల వర్షం కూడా కురుస్తోంది. దీంతో విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.